వార్ వన్ సైడ్, వాట్ నెక్స్ట్, పిక్చర్ అభి బాకీ హై. ఇవి ఇప్పుడు వివిధ రకాలైనటువంటి మీడియాలోని వివిధ రకాలైనటువంటి రాజకీయ వర్గాల ప్రకటనలోని వెల్లడవుతున్నవి. వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా తేలిపోయింది. భారతదేశమే కనుక పూర్తి స్థాయిలో సన్నాహకమై ముందుకు ఉరికితే కనుక పాకిస్తాన్ ఏ దశలోనూ కూడా తట్టుకోవడం కానీ, కనీసము నియంత్రించుకునేటటువంటి పరిస్థితి కానీ, నివారించేటటువంటి చర్యలు కానీ తీసుకునేటటువంటి స్థితిలో లేదు అన్న విషయం స్పష్టమైపోయింది. ఇప్పుడు ఎసిమెట్రికల్ వార్ఫేర్, ఎందుకంటే మనతోటి ఏ దశలోని ఏ రకంగానూ సరితూగనటువంటి స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ మీద ఇప్పుడు చేసినటువంటి ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ ఇవి ఖచ్చితంగా పాక్ గుండెల్లో గుణపం తిప్పినట్లుగానే చెప్పాలి. ఇక ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ స్పందించి కేవలం సరిహద్దుల వల్ల ఉద్రిక్తత ఇటువంటివి కాకుండా భారత్ పైన క్షిపణి ప్రయోగాలు ఇలాంటి వాటికి వెళితే కనుక ఖచ్చితంగా భారతదేశము యుద్ధ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి, దాని పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుంది, వాట్ నెక్స్ట్ స్టెప్ అటువైపు నుంచే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకా మరిన్ని, అంటే ఇప్పుడు చేసినటువంటి 9 దాడులతోటే ఆగిపోదు, 21 స్థావరాలను గుర్తించారు. అందువల్ల మిగిలినటువంటి స్థావరాల మీద కూడా దాడులు జరుగుతాయి. జరిగే క్రమంలో అంటే 12 స్థానాలు ఇంకా రానున్నటువంటి వారం 10 రోజుల్లోనే మరో 12 స్థావరాలపైన దాడులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ దాడుల తర్వాత లేదంటే దాడులకు ముందు పాకిస్తాన్ కనుక వైమానికంగా కానీ క్షిపణుల పరంగా కానీ దాడులకు దిగితే ఖచ్చితంగా బుద్ధి చెప్పే క్రమంలో భాగంగా భారతదేశం ధీటుగానే యుద్ధరంగం దాదాపు ఇప్పుడు అయితే సర్జికల్ స్ట్రైక్ స్థాయిలోనే చెప్తారు, కానీ పరిమితమైనటువంటి వార్ స్థాయికి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. పాక్ యొక్క స్పందన ప్రతిస్పందనను బట్టే భారతదేశం తదుపరి చర్య ఆధారపడి ఉంటుందంటూ రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇక అసలు పాకిస్తాన్ యుద్ధానికి దిగాలంటే చైనా సపోర్ట్ అనేటటువంటిది చాలా ముఖ్యంగా పాకిస్తాన్ భావిస్తుంది. చైనా అయితే ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ వాదనలకు ఏ రకంగానూ మద్దతు ఇవ్వలేదు, మౌనమే పాటించిందని ఇప్పటివరకు అందుతున్నటువంటి రిపోర్ట్లను బట్టి తెలుస్తున్నాయి. ఇక అమెరికా వంటి దేశాలు అయితే న్యూట్రలైజ్డ్ పాత్రలో ఉండేటటువంటి అవకాశం ఉంది. చైనా సైనికంగా ఆయుధపరంగా మద్దతు ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకపోతే కనుక పాకిస్తాన్ యుద్ధరంగంలోకే వచ్చేటటువంటి అవకాశాలే లేవు, ఇంకా తదుపరి చర్యలు కూడా ఉండవు. కానీ చైనా నుంచి ఏ రకమైనటువంటి వాదన వస్తుంది అనేదే ఇప్పుడు వేచి చూస్తున్నటువంటి క్షణాలు. టర్కీ అంటే తుర్కీ మినహా మిగిలిన దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు అయితే న్యూట్రల్ పాత్రకే పరిమితం అవుతున్నాయి. బంగ్లాదేశ్ కొంతమేరకు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతుంది. రష్యా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు భారత్ ఎటువంటి చర్య తీసుకున్నా ఒకవేళ యుద్ధానికి దిగినా తమ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని అంతరంగికంగా అంగీకరించినట్లుగా విదేశాంగ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఇక ఒకవైపు ఏమో అమెరికా న్యూట్రల్ పాత్రలోకి వెళ్ళిపోయి, అమెరికా నైతిక మద్దతు అయితే భారతదేశానికే ఉంటుంది కానీ న్యూట్రల్ పాత్ర, ఎందుకంటే F-16 వంటివి అక్కడ పాకిస్తాన్కి సరఫరా చేస్తున్నది అమెరికా. ఇక మనకి F-35 ఇస్తామని ఆఫర్ ఇచ్చింది కానీ మనమే ఇంకా ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకంటే ఇంకా అధునాతనమైనటువంటి వైమానిక సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి యుద్ధ విమానాలను మనం సమకూర్చిన క్రమంలో ఉన్నాం కనుక అమెరికా ఆఫర్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టాము. అందువల్ల ఏ రకంగా కనీసము 10 రోజులు యుద్ధ రంగంలో నిలబడాలన్నా చైనా లాంటి పెద్ద దేశాల సపోర్టు ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగపరంగా సైనిక పరంగా కూడా లభిస్తే మాత్రమే పాకిస్తాను ముందడుగు వేసే పరిస్థితి ఉంది. లేదంటే ఒక కవ్వింపు చర్యలకు పాల్పడడం, సరిహద్దుల వద్ద నిరంతరం ఉద్రిక్తత పరిస్థితులకి కారణంగా నిలవడం మినహా పాక్ చేయగలిగింది ఏమీ లేదు. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఈ 2 దేశాలని పట్టి కుదిపేస్తున్నటువంటి అంశం. భారత్ మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ని ఇంతటితో ఆపే పరిస్థితులు లేవు, మరిన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విదేశాంగ నిపుణులు, రక్షణ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ దేశాలు సైతము భారత్ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటందుకు అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక్కడ బ్యాలెన్సింగ్ అంటే ఇటు దేనిని నిర్ధారించంటే భారతదేశం చేసినటువంటి దాడులు
అటు పాకిస్తాన్ చెప్తున్నటువంటి సమాచారాన్ని నిర్ధారించుకునే అవకాశం ఇంటర్నేషనల్ మీడియాకు లేదు కనుక ఆయా వర్గాలను కోట్ చేస్తూ మాత్రమే చెప్తుంది. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ భారతదేశము క్షిపణులతో తమ దేశం మీద దాడి చేసింది అంటూ అంగీకరించింది. అంతేకాకుండా ప్రాణ నష్టం జరిగిందని చెప్పింది. గతంలో అయితే పాకిస్తాన్ ఏ సందర్భంలో బాలాకోట్ ఇతరత్ర సందర్భాల్లో ఏమీ లేదు, అది కేవలం ప్రచారమే, మాకేం నష్టం జరగలేదంటూ చెప్పేది. కానీ ఈసారి మాత్రం అంగీకరించింది పాకిస్తాన్. అందువల్ల తదుపరి చర్యలు ఏముంటాయని ఆ దేశంలో చూస్తే కనుక ప్రజల నుంచి ఆర్మీకి సపోర్ట్ లేదు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వానికి ప్రజల నుంచి సపోర్ట్ లభించడం లేదు, అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్ చర్యల పట్ల సపోర్ట్ లభించడం లేదు. కేవలం కొన్ని ఉగ్రవాద ముఠాలు మాత్రమే పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నాయి తప్ప తమ మనుగడ కోసం ఎక్కడి నుంచి కూడా అంటే అంతర్గతంగా కానీ బాహ్యంగా అంటే ప్రపంచ దేశాల నుంచి కానీ సపోర్ట్ లేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కల్లోల పరిస్థితుల్లో ఉన్నది, సంక్షోభ పరిస్థితుల్లో ఉంది. అందువల్ల ఆ దేశం తీసుకునేటటువంటి స్టెప్ ఏంటి అనే దాని మీద ఆధారపడే భారతదేశం తదుపరి చర్య లేదంటే యుద్ధానికి దిగడం ఇటువంటివి ముఖ్యంగా బేస్ అయి ఉంటాయని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.